videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, Please do subscribe. హలో సిక్కోల్ పీపుల్ నమస్తే, వెల్కమ్ టు కింగ్ ఆఫ్ ఫిషరీస్. మీ అందరి ఆదరణతో ఇదిగో మా ఈ మొదటి ఫిషింగ్ హంటింగ్ వీడియో మీకోసం. మా ప్రయత్నం. మా మామ ఏం చేస్తున్నాడో చూసారా? వానపాముల వేటకి సంసిద్ధుడై ఎర్రలు తవ్వుతున్నాడు. ఎర్రలు ప్రయత్నం బాగా చేస్తున్నాడు. ఈయనెవరో మీకు తెలుసు కదా, మనం క్రికెట్ గేమ్లో హార్దిక్ సోము. ఈయనే మా మామ ఫిషింగ్ హంటింగ్లో మంచి రికార్డులు ఉన్నాయి. అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. కానీ అవి భూమి లోతులో ఉన్నాయి కావాలా, వీడికి దొరకట్లే. ఎట్టకేలకు ఒకటి దొరికిందండోయ్. సూపర్. మా మామ వానపాముల వేటలో తీశాడు. ప్రయత్నం మొదలుపెట్టి ముగింపు వరకు పోరాడుతూనే ఉంటాడు. అబ్బోబ్బో, ఇంకోటి దొరికింది మా మామకి. మంచిదే మామ, ప్రయత్నించు. అనుకోకుండా ఏదో జంతువు వచ్చిందమ్మో, అమ్మో భయంకరమైన జొర్రి వచ్చింది. ఇదిగో చేపల కోసం మా మామ దాచిపెట్టిన ఆయుధాలు. మంచి ఆయుధాలు తయారు చేసి ముందుగానే రెడీ చేసుకున్నాడు. మీకోసం చేపల కోసం 3 రకాల గేలాలను తయారు చేశాడు. మామా నువ్వు సూపర్ హే. ఒకటి డబ్బా మైదా పిండి గేలం, ఇంకొకటి బొచ్చుల ముళ్ళు గేలం, మరొకటి చిన్న జల్లల కోసం గేల ముళ్ళుల తాడు. ఈ 3 పట్టుకొని మన శ్రీకాకుళానికే వన్నె తెచ్చే నాగావళి నదిలోకి ప్రవేశిస్తున్నాం. చేపల వేట కోసం మారుమూలలో ఉన్న బండ్రాయ్ గట్టు ఒడ్డున ఇప్పుడు ఇదిగో ఇక్కడ పరిశోధించి మామ కనిపెట్టాడు. చేపలు ఇక్కడైతే ఉంటాయన్నట్లు చూపు. ఆ రాయి మీదకి వెళ్ళాలి ప్రయత్నం. ఆ రాయి దగ్గరికి వెళ్తున్నాడు చూసావా? మా ఈ వేటలో నా భాగం కొంచెమే ఉంటుంది. ఎందుకంటే మనం హంటింగ్కి అంత పెద్ద వేటగాలం కాదు కదా, మామతో తోడు అంతే. ఇదిగో డబ్బా మైదా పిండి గేలాన్ని రెడీ చేస్తున్నాడు మామ. తాడు కట్టాడు, బాటిల్ని రెడీ చేశాడు. ఇప్పుడు డబ్బాలోన మైదా పిండి వేసి నీటిలో విసిరేస్తాడు కావాలా. చేప పడిందనుకో, అదిగోండి ఆ జల్లెడ డబ్బాలోన మైదా పిండి వేస్తున్నాడు మామ. వేసి ఇదిగో ఇలా నీటిలో వేసేస్తాడు. నీటిలో వేసి చేప అందులోకి వెళ్ళాక మరి రివర్స్ రాదనమాట. ఎన్ని తెలివితేటలో. ఇదేనండి నాగావళి. శ్రీకాకుళం సిక్కోలు ప్రజలకి వన్నె తెచ్చి, ఇగో ఈడెవడో మా చేపలన్నీ లాగేయడానికి ఏకం వల తెచ్చి వేశాడు. ఇక్కడ మాకే పడకపోతే ఈడికి ఎందుకు పడతాయి? ఇవి మా చేపలు కదా, కష్టపడి వేసి తీస్తున్నాడు. ఏట్లేవు, లోపల సరుకు లేదు. చేపలు ఈ టైంలోన లోపల ఎక్కడో మీటింగ్లో ఉండుంటాయి, అందుకే ఎవరికి పడట్లేదు. మన మామ ఇన్ని తాళ్ళు వేస్తుంటేనే పడట్లేదు. వీడి మధ్యలో ఒకటి. అదిగో బొచ్చుల తాడా? లేదు, ఎర్రల తాడు. ఎర్రలు ఇందాక వానపాములు తవ్వాడు కదా, వాటి ద్వారా వేసే తాడు ఇది. దీన్ని రెడీ చేస్తున్నాడు. సూపర్. కానీ ఈ చేపలన్నీ ఎటువైపు ఉన్నాయో పాపం మామకి అల్లరి పెడుతున్నాయి. లోపల ఏడో దాగున్నట్లున్నాయి. ఎలాగైనా చేపను పడతాను అన్న కృషి పట్టుదలతోని 3 గేలాలు వేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇప్పుడు చూడండి, ఈ తాడు వానపాములు కుట్టేశాక జోరున ఇసురుతాడు. అదిగా రాజా పడింది. ఆ తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇదిగో బొచ్చుల ముళ్ళు తాడు. దీనికి మైదాని ముద్దగా చేసి పెట్టి, ఇది కూడా మధ్యలో ఈడెంట్రీ అయ్యారు బాబో. ఇది కూడాను విసిరి ఎలాగైనా బొచ్చు పట్టే ప్రయత్నంలోన, అదే రొయ్య చేప బొచ్చు, పండు మీను బొచ్చు అంటారు కదా, వీటి కోసం ప్రయత్నిస్తున్నాడు మామ. ఏదో పడినట్లు ఉందండి. మామ లేచాడు. లాగో ఏదో పడింది మామకి, తీయు. అదుగు ఓ చేప పడిందండి, మొత్తానికి సాధించాడు.
చేప ఎగురుతుంది. ఇది ఏదో బొంత, పెద్ద బొంతలాగా ఉంది. బయటకు వస్తుంది. చూడండి ఈ చేప మొత్తానికి మామ రికార్డు బ్రేక్ వేస్తే చేప పడాల్సిందే. పట్టాడండోయ్. అదిగోండి ఒడ్డుకి వచ్చింది చేప. అబ్బో సూపర్ మామ, మంచి సైజు చేప. పులుసు ఎట్టుకుంటే అబ్బా అనిపించేలా ఉంటుంది. మరే లేట్ చేయకుండా మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో ఇక ముందు అందిస్తూనే ఉంటాం. కింగ్ ఆఫ్ ఫిషరీస్ సిక్కోలు ప్రజలారా, మీ ఆదరణే మా ఈ ఆనందమైన వీడియోలు చేయడానికి ముందడుగు వేసేలా చేస్తుంది. కాబట్టి మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్ ప్రజలారా. మరి వేట ముగిసింది, మరి పోదామా? సైన్ ఆఫ్, గుడ్ బాయ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. మీ ఆదరణ